హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఒక 4 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. సో ముందుగా లేటెస్ట్ అప్డేట్ విషయానికి మనం వెళ్ళినట్టయితే శ్రీలంక వర్సెస్ ఇండియా షెడ్యూల్స్ అయితే మారాయి. ఒకప్పుడు 27, 28 అండ్ 30 తేదీల్లో T20 సిరీస్లో ఉండగా వన్డే సిరీస్లో వచ్చేసి 2, 4 అండ్ 7 ఈ డేట్స్లో ఉండేవి కదా. సో అయితే ఇప్పుడు తాజాగా మార్పులు అయితే జరిగాయి. ఫస్ట్ T20 జూలై 26 అండ్ సెకండ్ T20 27th of July, థర్డ్ T20 38th of July అండ్ వన్డే సిరీస్ 1st of August, 4th of August, 7th of August. సో ఈ డేట్స్లో అయితే ఉన్నాయి. సో T20 సిరీస్లు అన్నీ పల్లెకెల వేదికగా జరిగితే ఓడిఐ సిరీస్లు అన్నీ కొలంబో వేదికగా అయితే జరగబోతున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అయితే తెలియజేసింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఇండియా పాకిస్తాన్కి వెళ్ళేదే లేదని బీసీసీఐ అయితే చెప్పింది. కానీ గవర్నమెంట్ ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి బీసీసీఐ మనసు మార్చుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది. హైడ్రీమ్ మోడల్ పద్ధతిలోనే నిర్వహించాలని కూడా పట్టుబడుతోంది బీసీసీఐ. మరి దీనికి ఐసీసీ కానీ పీసీపీ కానీ ఏ విధంగా స్పందిస్తాయనేది కూడా ఇంకా మనకి వార్తలు అయితే బయటకు రాలేవు. అయితే ఐసీసీకి అయితే బీసీసీఐ చెప్పినట్టయితే సమాచారం ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే కేకేఆర్ 2025 మెంటార్గా రాహుల్ ద్రావిడ్ ఉండబోతున్నాడు అనే వార్తలు అయితే మనకి ప్రచారం అయ్యాయి. కానీ రాహుల్ ద్రావిడ్ కాకుండా జాక్ కలిష్ పేరు కూడా బయటకు వచ్చింది. జాక్ కలిష్ 2012 అండ్ 2014లో కేకేఆర్కి ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి సో జాక్ కలిష్ని మెంటార్గా నియమించుకోవాలని అయితే కేకేఆర్ భావిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ కేకేఆర్ అప్డేట్పై మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి గాను టీమిండియా పాకిస్తాన్కి వెళ్తే బాగుంటుందా ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే 2023 వరల్డ్ కప్కి పాకిస్తాన్ ఇండియాకి వచ్చింది కాబట్టి మరి 25కి పాకిస్తాన్కి ఇండియా వెళ్తే బాగుంటుందా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకొక లాస్ట్ అప్డేట్ విషయానికి ఏంటంటే శ్రీలంక వర్సెస్ ఇండియా సిరీస్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉండబోతున్నాడు, కన్ఫామ్ ఇది మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.